పితా పుత్ర పవిత్రాత్మనామమునా రేయెల్ల పగలెల్ల తుదినాడి నీకై తప్పిస్తుంది. దివ్య ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ ప్రభుని ప్రార్థన చేద్దాం. తండ్రి దేవారాధనా, యేసురాజారాధనా, పావనాత్మారాధనా, త్రియేక దేవారాధనా. తండ్రి దేవారాధనా, యేసురాజారాధనా, పావనాత్మారాధనా, త్రియేక దేవారాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రత్యేకంగా దివ్యవాక్కు కేంద్రంలో దివ్యవాక్కు కుటుంబ సభ్యులుగా అనేక సంవత్సరాలు సేవ చేస్తున్నటువంటి బిడ్డల యొక్క ఉద్దేశముల కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మీ అందరి ఉద్దేశములను ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలందరి యొక్క ఉద్దేశములను ప్రభువునికి అర్పించి భక్తితో ప్రార్థించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శుక్రవారం యేసు హృదయానికి అర్పించి ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలతో పాటు మన హృదయంలో ఉన్న విన్నపాలను ప్రభువునికి అర్పించి ప్రార్థిస్తాం. సబినేని ఆరోగ్యమ్మ ప్లాట్ వారు అనుకున్న రేటుకు అమ్ముడుపోనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జోసఫ్ దివ్యకి పిఆర్ వచ్చినట్లుగా చెరిష్ రాయన్ రెడ్డి, రోనన్ చిన్నరెడ్డి, మేరీ అద్భుత రెడ్డి మంచి జ్ఞానం, దేవుని సంరక్షణ, వయసు లీవాక మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం కొరకు గత సంవత్సరం అంతా దేవుడు వారి కుటుంబం కాపాడినందుకు కృతజ్ఞతగా, చేస్తున్న పనులలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ మరియరాణి కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు అంతోన్న కుటుంబం. క్రిస్టి జోస్ యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే వి ఆల్సో విష్ టుడే people who celebrated birthday and they are very close to this center. They also helped a lot during Patricia's treatment and during the moment of his agony. We pray and thank God for this family. Yesterday Dean Monteiro celebrated his birthday and we wish him happy birthday. And today Ryan Monteiro is celebrating his birthday and we wish him God's blessings. February 4th Nicole is celebrating the birthday, and Genevieve, thank you so much for standing with Patricia. So Nicole, happy birthday to you. Rian, happy birthday to you. And Ryan, happy birthday to you. And Dean Monteiro, happy birthday to you. Genevieve, Dean, we wish you all God's blessings for you. దేవుడు ఈ కుటుంబాన్ని కూడా దీవించునుగాక. ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పాడి పంటలను ప్రభు దీవించినట్లుగా కుటుంబ సమస్యల నుండి ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మన అందరి ఉద్దేశములను ఈరోజు శుక్రవారం పాల్గొన్న బిడ్డలను తెలుగొడక ముగించుకుని వెళుతున్న అందరి బిడ్డల విన్నపాలను దేవుడు ఆలకించమని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ యేసయ్య ద్వారా ప్రార్థిస్తాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన
మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంసు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవుని ప్రతిబింబంలో పోలికలో మనలందరినీ తండ్రి దేవుడు సృష్టించాడని వాక్యం చెప్తుంది. అంటే మనల్ని చూసిన వాళ్ళందరూ మనలో ఉన్న మంచితనం, ప్రేమ, మన్నించే గుణం ఇవన్నీ చూసి ప్రభువే వీరిలో ఉన్నారు అని చెప్పాలి. అది మన మొదటి సృష్టి. దాన్ని కోల్పోయాం. ఈ లోకపరంగా లేకపోతే మనుషులుగా మనము కొన్ని విషయాలలో దేవుని స్వభావం లేకుండా జీవిస్తున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ ఒకసారి ఇంకొక ఛాన్స్ అని దేవుడు మనల్ని బ్రతికించాడు. లూకా 9:29లో ప్రార్థన ద్వారా ఇది సాధ్యం. యేసు ప్రార్థన చేయుచుండగా యేసు ముఖ రూపం మార్పు చెందెను, ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించాయి. ప్రార్థన ద్వారా మాత్రమే ఇది సాధ్యం. నీవు మారలేం. మలచ్చే దేవుడు ఒకడు ఉన్నాడు. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ అ ప్రేయర్ దట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్ వన్స్ అగైన్. We lost that image because of so many reasons. Luke 9:29, when Jesus prayed, his face changed and his clothes became whiter than snow. పాడుదాం, దేవా నా దివ్య రూపం నేను ధరించాలి, నీ మోము పోలికలో నా రూపాన్ని మలచుమని ప్రార్థిస్తాను. ఉన్నత దైవమా నా యేసు రాజుడా, నీ అందే జీవింప నా హృదయం తప్పిస్తుంది. ఉన్నత దైవమా నా యేసు రాజుడా, నీ అందే జీవింప నా హృదయం తప్పిస్తుంది. దివ్య రూపధారణ ఒసగవే మేఘమా, దివ్య రూపధారణ ఒసగవే మేఘమా, నీ మోము పోలికలో నా రూపాన్ని మార్చుమా, నీ మోము పోలికలో నా రూపాన్ని మార్చుమా. రేయెల్ల పగలెల్ల తుదినాడి నీకై తపిస్తుంది, రేయల్ల పగలల్ల హృదయా
అని నీకై స్తుతిస్తుంది. నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. నా తలంపుల మాటలల్లా ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ లోకములో మన ప్రేమను పోలిస్తే మనమందరం కూడా చిన్న చుక్క లాంటి ప్రేమ, కానీ దేవుని ప్రేమ సాగరం లాంటి ఒక అతిశయమైన ప్రేమ. అందుకే అది ప్రవహిస్తుంది. 3 గంటల ప్రార్థన ఇన్ని రోజులు సాగుతుంది. గాడ్స్ లవ్ కంపేర్డ్ టు అవర్ లవ్ ఈజ్ లైక్ ఎ ఓషన్, and that is why it flows and flows and flows every day 3 o'clock and flows from his heart into our hearts. ఆ సాగరంలో మునిగి తేలాలని ఫాదర్ బెర్క్మాన్స్ గారు ఈ పాటను అలా రాశాడు. In order to immerse in that love is the dream of Faustina which was spoken by Jesus. This is what Father Beckmans has written in his own way, calling God's love as a God of ocean. ప్రార్థన. దేవునిలో ఆ ప్రేమ సాగరంలో మునిగి తేలి కడుగుకుంటూ మనల్ని శుద్ధి చేసి స్వస్థపరచునుగాక ఈ ఆరాధనలో. ఆమేన్. ఈ ప్రేమ సాగరంలో అనుదినం మునుగాలి. ఈ ప్రేమ సాగరంలో అనుదినం మునుగాలి. స్తుతించి ఆనందించి నీ సాక్షిగా మారాలి. స్తుతించి ఆనందించి నీ సాక్షిగా మారాలి. రేయెల్లా పగలెల్లా హృది నాడి నీకై తపిస్తుంది. రేయెల్ల పగలెల్ల హృది నాడి నీకై తపిస్తుంది. నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. నా తలంపుల మాటలల్ల ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. అనేక మంది ప్రేమ లేకుండా విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. కొందరు చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఈ ప్రోగ్రాం వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు దేవుని ప్రేమ వారందరి కుటుంబాలలో రావాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 24/7 గ్రూప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు సెంటర్లో కూడా అనేక కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. ఎన్నడూ ఊహించని కార్యములు, ఫాదర్లు అడక్కము అంటే అంతకుముందు జరిగింది, కానీ 2 డయాసిస్ మొత్తం ఇక్కడికి రావడం, తర్వాత స్వస్థత మహాసభ అనేది ఇంతకుముందు లేదు, తెలుగు అడకమే ఉండేది. ఇలా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. అలాగే ఎన్నో పనులు ఇక్కడ సాగుతున్నాయి. మీరు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అయ్యారు, దాని ఫలితాన్ని మీరు చూస్తున్నారు. అది మీ ఇంటిలో కూడా నెరవేరునుగాక. ఆమేన్. యోహాను 15:5 నేను ద్రాక్షావల్లి, మీరు తీగలు, ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు చాలామంది దేవునితో ఉండట్లేదు, ప్రార్థనలు ఉండట్లేదు, దేవునితో కనెక్షన్ పెట్టుకోలేదు. కనెక్షన్ మాత్రం ఈ సంవత్సరం పెట్టుకుంటే మీరు ఫలిస్తారని ఈ వాగ్దానం చెప్తుంది. జాన్ 15:5 There are so many people who get disconnected from God. When they get connected to God, they bear much fruit. John 15:5. దేవా, ఈ సంవత్సరం ద్రాక్షవల్లితో కలిసిన తీగలాగా నేను ఉండాలయ్యా, ఫలించాలి, ఎక్కువగా పరలోక దీవెనలతో నింపబడాలని పాడుదాం, ఆరాధిద్దాం. ద్రాక్షవల్లితో తీగవలే నీ యందే ఉండాలి. ద్రాక్షవల్లితో తీగవలే నీ యందే ఉండాలి. ఫలించాలి ఎక్కువగా పరలోక దీవెనతో, ఫలించాలి ఎక్కువగా పరలోక దీవెనతో. రేయెల్ల పగలెల్ల హృది నాడి నీకై తపిస్తుంది. రేయల్ల పగలల్ల హృది నాడి నీకై తపిస్తుంది. నా తలపులెల్ల మాటలెల్ల ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. నా తలపులల్ల మాటలల్ల ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. ప్రభువా, ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం ఎక్కువగా నీతో కనెక్షన్లో ఉండి ఫలించే చెట్టులాగా మారాలని ప్రభువును కర్పిస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 2 రోజుల ముందు ఒక సాక్ష్యంలో మీరు విని ఉంటారు. నేను అనుకున్నాను కిరణాలు అలా ప్రవహించిందని ఊహించుకున్నాను అన్నది. నేను చెప్పాను ఊహించుకోవడం కాదమ్మా, అది నీలో ప్రవహిస్తుందని. తర్వాత రిజల్ట్ ఏంటో ఆమె చెప్పింది. ఎవ్రీ డే దీస్ రేస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ us. It flows into us to protect us, to heal us, to keep us safe. మనం ఈరోజు కూడా ఆ కిరణాల క్రింద ప్రపంచం మొత్తం రావాలని మన కుటుంబాలతో దివ్యవాక్య కేంద్రముతో ప్రభువునికి అర్పిస్తాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును తెలుగు వడకంలో పాల్గొని ఇంటికి వెళ్తున్న బిడ్డలను DMI 24/7 గ్రూపును డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. 4వ గుర్తులో దేవుని యొక్క సంభాషణ ఎట్లా ఉంటుందంటే అది వింటే అట్లా ఉంటుంది. అంటే కీర్తన 32:8 వచనంలో ఆ ప్రభు అంటున్నాడు, నేను నడవవలసిన మార్గమును మీకు నేర్పిస్తానంటే మాట్లాడతాడు దేవుడు మనతో. ఆ సంభాషణ ఎట్లా ఉంటుందంటే మనలను ప్రోత్సహిస్తుందంట. మనం నేర్చుకున్న తర్వాత ఇతరులను ప్రోత్సహిస్తామంట. అలా ఎట్లా గురువులుగా మేము నేర్చుకుని మీకు చెప్తున్నామో
అలా ఉంటుందంట. అది ఎట్లా ఉంటుందంటే మధురముగా ఉంటుందంట. అందుకే మధురం మధురయం నీ వాక్యం అని పాట కూడా పాడుతుంటారు. యెహెజ్కేలు 3వ అధ్యాయంలో చుట్టను తాగినప్పుడు, చుట్టను తిన్నప్పుడు, అంటే చుట్ట అంటే బైబిల్ గ్రంథంలో తిన్నప్పుడు అది ఆయన హృదయంలో మధురముగా మారిపోయిందంట. ఇట్ ఈస్ సో టేస్టీ వెన్ వి లిసన్ టు గాడ్స్ వర్డ్. ఈజ్ వర్డ్ ఈజ్ లైక్ దాట్. దీనినే పరమగీతం 5వ అధ్యాయం 16వ వచనంలో వేరే విధంగా సాలమోను వివరిస్తాడు. ఆ సంభాషణ ఎంత మధురముగా ఉంటుందని, దేవుని సన్నిధిలో ఉండడం, ఆ ప్రియమైన యేసు ప్రభువుని స్నేహం పొందుకోవడం ఎంత గొప్ప విలువ అని పాత నిబంధనలో సాలమోను, ఇక్కడ మనము ఈ రోజులో అనుభవించగలుగుతున్నాం. పాడుదాం. ఆ మహామధుర సంభాషణలో అనుదినం వినాలి. నా ప్రియుడా నీలోనే నాకు ఆనందదాయకం అని పాడుదాం. ఈ మహామధుర సంభాషణ నీ అనుదినం వినాలి. నీ మహామధుర సంభాషణ నీ అనుదినం వినాలి. నా ప్రియుడు నీలోనే నాకు ఆనందదాయకం. నా ప్రియుడు నీలోనే నాకు ఆనందదాయకం. రేయెల్లా పగలెల్లా హృది నాడి నీకై తపిస్తుంది. రేయెల్ల పగలెల్ల హృది నాడి నీకై తపిస్తుంది. నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. భక్తితో ప్రార్థన చేస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. క్యాలెండర్ ఎంతమంది కొనుక్కున్నారో ఆ క్యాలెండర్ ఎక్కడైతే మీ ఇంటిలో ఉన్నదో దాని వైపు మీ చేయి ఉంచి ప్రార్థన చేయండి. అలాగే ఇక్కడ ఉన్న క్యాలెండర్ని పరిశుద్ధమైనటువంటి దివ్య మందస్సం దగ్గర ఉంచి ప్రార్థిస్తున్నాను. అలాగే మీకు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన కార్డును కూడా మీ చేతిలో పట్టుకొని ఈ శుక్రవారం యేసు దివ్య మందస్సం దగ్గర అర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. దేవా, 12 నెలలు నీవు అనుగ్రహించిన వాగ్దానం ఇది. చాలా కృషి చేసినటువంటి టీం మెంబర్స్ ఉన్నారు. వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను దీవించము తండ్రి ప్రభు. అలాగే మరణించినటువంటి ప్యాట్రిషియా ఈ సంవత్సరం వరకు ఆమె క్యాలెండర్ విషయంలో అనేక విషయాల్లో సహకరించింది. ఈ శుక్రవారం మరొకసారి ఆమె ఆత్మను గైకొనమని ప్రార్థిస్తూ ఉన్నాం. గాడ్ వి ప్రే ఫర్ ప్యాట్రిషియా. షీ హాస్ బీన్ వర్కింగ్ విత్ us as a team and she is interceding from heaven and is joined the team of heaven, we believe. As we pray for her family,
Bless also the Divine Word family members, those who contributed their share, sweat and blood of them. So many people are enjoying the shadow in this house today. Thank you so much for all of them. Pray for them. మనము ఈరోజు మరొకసారి మీ విన్నపాలను ప్రభువుకు అర్పించుకోండి. చివరి గుర్తులో ఉన్నాం, ప్రార్థన చేసుకుందాం. రేపటి దినం 9:30 కల్లా దయచేసి మీరు కుటుంబ సభ్యులందరూ, దివ్యవాక్కు కుటుంబ సభ్యులు, మీకు ఏదైతే మీరు మరి కానుకగా అర్పించినటువంటి రసీదు ఉందో ఆ రసీదును 2024లో ఇచ్చినటువంటి రసీదును మీ చేతులు పట్టుకొని వచ్చి, అది ఒక ప్రూఫ్, ఎందుకంటే దాన్ని బట్టే మీకు గిఫ్ట్స్ అన్నీ పంచడం రేపు ప్రారంభిస్తాం 9:30 కల్లా. దయచేసి కొద్దిగా శ్రమ పడకుండా త్వరగా రండి, ఆ పూజలో పాల్గొనండి, దీవెనలు పొందండి, గిఫ్ట్స్ తీసుకోండి, ప్రేమ విందులో పాల్గొనండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అద్భుతాలు స్వీకరించండి. Divine Word family members, I know some of you it's a working day, but then you have to make it because 26th happened to be Sunday and we cannot concentrate on you at all. It will be injustice if you do it on Sunday and many other people will come. So we want to give a complete attention to you. That's why 25th it is shifted. 25వ తారీఖున 9:30 కల్లా మీ కుటుంబ సభ్యులతో, దివ్యవాక్ కుటుంబ సభ్యులు రసీదుతో మీరు రండి. ప్లీజ్ బ్రింగ్ ద రిసిప్ట్ ఆఫ్ what you have contributed in the year 2024. We will pray for you. Join with us in the divine meal and divine word of God, holy mass and a gift. In his presence we feel fullness of joy. 50-50 biscuit is over. God is going to give us 100% joy. 50-25% joy జకైజ్లో ఉండేది. ఆయన వచ్చిన తర్వాత అన్నీ తీసేసి నాకు నీవే కావాలని అన్ని పేదలకు పంచడం, మోసపు క్రియలను వదలడం, అది ఈ సంవత్సరం మన జీవితంలో జరగాలి. అది యేసు మన ఇంటికి వచ్చిన దానికి గుర్తు. భక్తితో ప్రార్థించి ముగిస్తాం, పాడుదాం. தேவனே என் இயேசுராஜனே, உன்னோடு இணைந்திட என் உள்ளம் எங்குதையா. பிரபுவானி சந்நிதியிலோ ஆனந்த பரவசம், பிரபுவானி சந்நிதியிலோ ఆనంద పరవశం, రక్షణ ఆనందం, శాశ్వత సౌభాగ్యం. రక్షణ ఆనందం, శాశ్వత సౌభాగ్యం. இரவெல்லாம் பகலெல்லாம் என் இதயம் உமக்காயேங்குதையா. రేయెల్లా పగలెల్లా హృది నాడి నీకై తపిస్తుంది. என் நினைவெல்லாம் பேச்செல்லாம் நேசரே உம்மை பற்றித்தானே ஐயா. నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. భక్తితో అందరూ బాగుండాలని, అందులో మీ కుటుంబాలు కూడా బాగుండాలని ప్రత్యేక దివ్యవాక్ కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకుని ప్రార్థించి ముగిస్తాం. మరి ముఖ్యంగా 16వ తారీఖున, ఫిబ్రవరి 16వ తారీఖున ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ ప్రయత్నం ఉంటుంది. మీ పిల్లలందరినీ ఆ పరీక్ష కోసం సిద్ధపడుతున్నటువంటి ప్రత్యేక ప్రార్థనకు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఫిబ్రవరి 2 కంచనపల్లిలో, ఫిబ్రవరి 11 రంగనాథపల్లిలో, వరంగల్ మేత్రాసనంలో పండుగకు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి. వరంగల్ మేత్రాసనం రుణపడి ఉన్నాను. నా ద్వారా, మీ ద్వారా దేవుడు 2 ఆలయములు కట్టించాడు. అక్కడ భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, వరంగల్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ పనిచేసిన బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాగ్దాన కార్డు క్యాలెండర్లో ఉన్న వాగ్దానం నెరవేరాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో జరుగుతున్న పునర్నిర్మాణ కార్యక్రమాలన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అమెరికా ప్రజలందరి మీదను ఇండియన్స్ మీదను ప్రత్యేకంగా దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఆనందరాజు, శ్వేత, లిఖిత మీ అందరినీ ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. అనేక మంది శ్వాసలో సమస్యలు ఉన్న వాళ్ళని దేవుడు ఈరోజు తాకి స్వస్థపరుస్తున్నాడు. బ్రెయిన్ సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారు దేవునికి అంకితం అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే సంతాన వరం కోసం ఏడుస్తున్న వారు ఛాతీ భాగంలో పట్టినట్టు అనిపిస్తున్నటువంటి బంధకాల నుండి విడుదలను దయచేస్తున్నాడు. వీసా విషయంలో కలవరంతో ఉన్నటువంటి ఇద్దరి కుటుంబాలను దేవుడు దీవిస్తున్నాడు. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి దివ్యవాక్కు కుటుంబ సభ్యులను తెలుగుడకాన్ని ముగించుకుని వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించునుగాక. ఆమేన్. May the Lord bless those who made the Telugu retreat till today and those people who are coming tomorrow, Divine Word family members. Blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon us, remain with us forever and ever. ఆమేన్. నీ అంతే జీవింపా నా హృదయం తపిస్తుంది. ఆయన అందే జీవిస్తున్న మనకు ఆయన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.